విశాఖలో త్రిబుల్ ఏ మల్టీప్లెక్స్ సినిమాల థియేటర్ ప్రారంభోత్సవం కోసం చెప్పి స్వయంగా అల్లు అర్జున్ రావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కాన్వే ఇప్పుడు వస్తుంది. ఇన్ఆర్బిట్ మాల్లో ఏర్పాటు చేసినటువంటి త్రిబుల్ ఏ ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు దీని ప్రారంభోత్సవం కోసం స్వయంగా అల్లు అర్జున్ ఈరోజు విశాఖపట్నంలోకి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ముందుగా ఎస్కాట్ మొత్తం అంతా కూడా ముందుకు వెహికల్స్ వచ్చాయి. వెనకతల అల్లు అర్జున్ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయంలో దిగిన తర్వాత డైరెక్ట్గా నేరుగా కూడా ఇన్ఆర్బిట్ మాల్కి ఆయన చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి కాన్వే ఇప్పుడు మనం చూడొచ్చు. ముందు ఎస్కాట్ వెహికల్స్ వచ్చాయి, వెనకాలతో మళ్ళీ కంటిన్యూస్గా మొత్తం కాన్వే వస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మాత్రం ఒక చీఫ్ మినిస్టర్ కాన్వే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం అంతా కాన్వే అల్లు అర్జున్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ విమానాశ్రయం నుంచి డైరెక్ట్ నేరుగా కూడా ఈ కాన్వేలోనే ఆయన అకేపాలెం హైవే జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఇన్ఆర్బిట్ మాల్కి ఆయన రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ వెహికల్స్లోనే అల్లు అర్జున్ ఉన్నాడు. ఆయన లోపల కూడా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. నేరుగా బ్యాక్ గేట్ అంటే ఇన్ఆర్బిట్ మాల్ ఎంట్రన్స్ గేట్ కాకుండా ఎంట్రన్స్ నుంచి లోపల బ్యాక్ గేట్ వైపు అక్కడ ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం. అది డైరెక్ట్ నేరుగా ఇప్పుడు అక్కడ చేరుకోవడం అది ఆ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఏదైతే ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, ఈ ప్రారంభోత్సవం కోసం అల్లు అర్జున్ ఇప్పుడు స్వయంగా విశాఖపట్నం రావడం జరిగింది. మొత్తం 8 థియేటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 మల్టీప్లెక్స్ థియేటర్స్ని కూడా ఈరోజు ఆయన అల్లు అర్జున్ ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇన్ఆర్బిట్ మాల్లో షాపింగ్ అయితే కానివ్వండి, థియేటర్స్ అయితే మొత్తం అన్నీ కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా తెరుచుకోవు. ఎటువంటి అనుమతులు లేవు. ఎందుకంటే 4 గంటలకి మళ్ళీ ఓపెన్ చేస్తామని స్వయంగా డిస్ప్లే కూడా ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ బయట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం కనీవిని ఎరిగిన రీతిలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కోసం చూసి పెద్ద పెద్ద కాన్వేలు చూసాం, కానీ ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ కోసం ఇంత పెద్ద కాన్వే ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిసారి చూడడం వైజాగ్లోని. అందరూ కూడా చాలా ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద కాన్వే ఈ విధంగా అల్లు అర్జున్ కోసం ఏర్పాటు చేశారంటే ఏంటా అని చెప్పేసి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెళ్తున్న కారుల్లోనే ప్రముఖులు ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు గంటా శ్రీనివాసరావు కానివ్వండి, ఇంకా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కానీ, ఇంకా ఇతర అల్లు అర్జున్ ఫ్యామిలీకి బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అల్లు అర్జున్ కాన్వే వెళ్ళిన తర్వాత వెనకాతల వీళ్ళంతా కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందుగానే భావించి ఎక్కడికక్కడ అడుగడుగునా కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. కనుక ఇప్పుడు ఎక్కడా కూడా ఈ చుట్టుపక్కల ప్రెమిసెస్ ఎక్కడా కూడా పోలీసులు పూర్తిగా ఉండడంతో అభిమానులు ఎవరు కూడా కనిపించట్లేదు. లేదంటే అభిమానులు పెద్ద ఎత్తున లోపలికి వచ్చి వాళ్ళంతా తోపులాట్లు అవి జరుగుతాయి, ప్రమాదం జరుగుతుందని ముందుగానే భావించి పోలీసులు ఎవరు కూడా దరిదాపుల్లోకి అభిమానులు రానివ్వకుండా కట్టడి చేయగలిగారు. మొత్తం ప్రశాంతంగా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా జరుగుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన దిగిన తర్వాత నేరుగా కాన్వే డైరెక్ట్గా ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత నేరుగా అతను బీచ్ రోడ్ ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కి వెళ్ళి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి నేరుగా మళ్ళీ విశాఖ విమానాశ్రయానికి చేరుకుని విమానాశ్రయం డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తారని చెప్పి మనకి అందినటువంటి సమాచారం. మొత్తం మీద ఈ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అభిమానులు కూడా ఎటువంటి తోసుకుని రాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ముఖ్యంగా జరగకుండా కూడా చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి స్వయంగా ఇక్కడ బందోబస్తు పర్యవేక్షించారు. అదేవిధంగా లోపల ఇన్ఆర్బిట్ మాల్లో ఒక డీసీపీ స్థాయి అధికారి దగ్గరుండి మొత్తం లోపల బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మొత్తం ప్రశాంతమైన వాతావరణంలోని ఇన్ఆర్బిట్ మాల్లో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవం జరుగుతుంది.